లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. దావీదు చాలా బలమైన ఒక వ్యక్తిని, గొల్యాతును చూసి కూడా భయపడలేదు. దావీదు గొల్యాతును జయించిన వాడు. సౌలుకి 1000, దావీదుకు 10,000 అని స్తుతులు పొందుకున్నవాడు దావీదు. ఇంకా చెప్పాలంటే దేవుడు అంతకంతకు హెచ్చించిన వాడు దావీదు. దేవుడు ప్రతి యుద్ధంలోనూ దావీదుకి జయమే అనుగ్రహించాడంట. ఏ యుద్ధంలోనూ కూడా ఏ శత్రువుకి కూడా అసలు దావీదు భయపడలేదు. ఎంత బలమైన అది సింహమైన ఎలుగుబంటైనా భయపడలేదు. ఎదుటి విన్నది ఎంత బలమైన వ్యక్తి అయినా భయపడలేదు. ఎలాంటి శత్రువైనా ఎలాంటి కుయుక్తులు పన్నే వ్యక్తి ఉన్నా కూడా ఏ వ్యక్తికి కూడా దావీదు భయపడలేదు, జడియలేదు. కానీ దావీదు ఒక బానిసకి లేదా ఒక దాసుడికి లేదా ఒక పనివాడికి భయపడిపోయాడు. ఎందుకో తెలుసా? దావీదు ఒక తన బలమైన శత్రువులకి భయపడని వాడు, తనకన్నా బలమైన గొల్యాతికి భయపడని వాడు, ఒక దాసుడికి, ఒక సామాన్యుడైన దాసుడికి లేదా పనివాడికి భయపడడానికి గల కారణం ఏంటో తెలుసా? పాపం చేయకముందు దావీదు సింహం వలె ధైర్యంగా ఉన్నాడు. ఎదుట విన్న వ్యక్తి ఎలాంటి వాడైనా. కానీ పాపం చేసిన తరువాత ఎదుట విన్నది చాలా తక్కువ స్థాయి వ్యక్తి అయినప్పటికీ దావీదికి భయం పుట్టేసింది. ఉరియా విషయంలో తప్పు చేసినప్పుడు దావీదికి ఆ వ్యక్తికి భయపడిపోయి, అతని యొక్క నిజాయితీని చూసి, నీతిని చూసి, యథార్థతను చూసి అతనికి భయపడిపోయి అతన్ని చంపించేశాడు. పాపము జోలికి పోకుడి. పాపము మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు. పాపము మీ యొక్క యథార్థతను తీసివేస్తుంది. పాపము ఒక తప్పు తర్వాత ఇంకొక తప్పు ఖచ్చితంగా చేయిస్తుంది. పాపం జోలికి పోకుండా అక్కడి నుంచి పారిపోవడం లేఖనం చెప్తుంది. ఇట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక.